నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరలా దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయదాక్షణ్యాన్ని, తన ఆశీర్వాదం, తన సన్నిధి కాంతి ఈ సమయములో పొందుకొని సేవకులు దైవజనులు లాజరస్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రములు చేయుచున్నానైనా. సమయల ప్రభు నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఇంతవరకు చక్కటి పాటలు పాడితే మీ తండ్రి, వాక్యం ద్వారానైనా చదివి గ్రహిస్తుండగా తండ్రి, బోధిస్తుండగా బోధన విని విశ్వసించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు మళ్లించుకొని నీ వైపు చూస్తూ నేను స్థానించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేదు అని వేడుకొంచున్నాం. సంఘమును, సంఘ నాయకులను, సంఘ పెద్దలను, సంఘమును ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి, చిన్నలనేమి పెద్దలనేమి ఆశీర్వదించి బలపరిచే భాగ్యాన్ని దయచేదు అని నేను వేడుకొంచున్నాం. చెప్పనైన దాసుని మరుగుపరిచి మాట్లాడించే భాగ్యాన్ని దయచేదు అని ప్రభువును రక్షకుడును యేసు నామములో అతి వినమ్రతతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదే విధముగా ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? కనుక దేవుడు మనందరినీ కూడా బాగుగా ఉంచాడు గనక మన బాగును కోరువాడు దేవుడు. మనమందరము బాగున్నాము అంటే దానికి దేవుడే కారకుడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి అభినందించవలసిందిగా ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అదే విధముగా నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ఆ ధ్యానాంశము దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుట అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుట అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, సర్వాంగ కవచం అనగా సంపూర్ణ రక్షణ. సర్వాంగ కవచం అనగా సంపూర్ణ రక్షణ. చూడండి, సర్వాంగ కవచాన్ని దేని కొరకు ఉపయోగిస్తారు అనేది మనం ఆలోచిస్తే, శత్రువుల నుండి రక్షణ కొరకు సర్వాంగ కవచాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఆధ్యాత్మికమైన జీవితములో ఎదురయ్యే వాటిని
జయించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము కూడా ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆధ్యాత్మికమైన జీవితములో ఎదురయ్యే వాటిని ఎదురించుటకు మనము ఏమి చేయాలి అంటే సర్వాంగ కవచాన్ని మనమందరము ధరించుకోవాలి. సర్వాంగ కవచము ద్వారా ఆధ్యాత్మికమైన జీవితములో ఎదురయ్యే వాటిని మనము జయించాలి. చూడండి, మన ఆధ్యాత్మికమైన జీవితములో ఎదురయ్యేవి ఏవేవి మనకు ఎదురవుతాయి అంటే, మనకు అపవాది అనేది ఎదురవుతూ ఉంది. కనుక అపవాది మనకు ఎదురవుతూ ఉండగా అపవాదిని మనము ఎదురించాలి అంటే, అపవాదిని మనము జయించాలి అంటే మనమందరం ఖచ్చితంగా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొనకపోతే అపవాదిని మనము ఎదురించలేము. కనుక అపవాదిని ఎదిరించాలి అంటే నా జీవితంలో సర్వాంగ కవచం అనేది మనకు చాలా అవసరము అని మనం తెలుసుకోవాలి. తర్వాత మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే ఇంకొక విషయం అంటే శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక నా జీవితంలో శోధనలు, శ్రమలు అనేటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని నువ్వు జయించాలి, వీటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి, వీటన్నిటిని బలంగా నువ్వు ఢీకొట్టాలి అంటే నా జీవితంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. నువ్వు ధరించుకొనకపోతే నేను సమస్యలను, శోధనలు మనము ఎదురించలేమని జ్ఞాపకం చేసుకొని సర్వాంగ కవచం ధరించుకొని శోధనలు అలాగే శ్రమలు జయించి దేవుని యొక్క రాయబారులముగా, దేవుని యొక్క క్రీస్తు అనుచరులుగా ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలి. ఈ సర్వాంగ కవచం మన జీవితంలో మనకు దేని కొరకు ఉపయోగపడుతుంది అంటే, ఇంకొకటి చూస్తే చెడు ఆలోచనలు జయించుటకు ఈ సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం ఉపయోగపడుతుంది. కనుక నాలో ఉన్న చెడు ఆలోచనలు తొలగిపోవాలంటే, నాలో ఉన్న పాడు ఆలోచనలు వెడలిపోవాలి అంటే, నాలో ఉన్న చెడు బుద్ధి పారిపోవాలి అంటే, నాలో ఉన్న చెడు తలంపులు తొలగించుకోవాలి అంటే నా జీవిత విధానములో దేవుడిచ్చే సర్వాంగ కవచం అనేది ధరించుకొని ఆ కవచాన్ని మనము చేత పట్టుకొని నాలో ఉన్న చెడు ఆలోచనలను మనము జయించాలి. చెడుతనాన్ని మనము జయించి దేవుని ఎదుట
ఆయన సన్నిధి ఎదుట, ఆయన వాక్యం ఎదుట మనము పవిత్రులముగా, పరిశుద్ధులముగా మనము కనబడు వారముగా ఉండాలి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచం అనేది నువ్వు ధరించుకొనకపోతే, దేవుడిచ్చే సర్వాంగ కవచం నీలో లేకపోతే చెడు ఆలోచనకు లోనైపోతాం, చెడులోనే మనం మరణిస్తాం, చెడులోనే మన జీవితము ముగించబడుతూ ఉంది. అలా ముగించబడకుండా వాడిని జయించాలి అంటే నా జీవితంలో సర్వాంగ కవచాన్ని మనము ఉపయోగించుకునే వారముగా ఉండాలి. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే మరొక సమస్య ఏమిటంటే భయం అనేది ఎదురవుతూ ఉంది. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు, నువ్వు దేవునిలో స్థిరపడుతున్నప్పుడు, దేవునిలో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉండగా ఈ లోకములో ఉన్నవన్నీ మనల్ని భయపెడుతూ ఉంటాయి. ఈ లోకంలో మనుషులు మనం భయపెడుతూ ఉంటారు. ఆ భయం వలన మనము కృంగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక నువ్వు పడిపోకుండా, భయానికి నువ్వు భయపడకుండా, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే, నువ్వు ధైర్యశాలిగా జీవించాలి అంటే, నువ్వు ధైర్యవంతుడిగా ఈ లోకములో నువ్వు నిలవాలి అంటే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము కలిగి ఉంటే భయము మనం చూసి పారిపోయేదిగా ఉంది, భయమే మనల్ని చూసి భయపడేదిగా ఉంటుందని ఎరిగి మన యొక్క జీవిత విధానములో ధైర్యముగా మనము ముందుకు కొనసాగాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురయ్యే ఇంకొక విషయం ఏమిటో తెలుసా? పాపం అనేది మనకు ఎదురవుతూ ఉంది. కనుక మన జీవితంలో పాపం అనేది ఎదురైనప్పుడు ఆ పాపములోనికి పడిపోకుండా, ఆ పాపములోనికి దిగజారిపోకుండా, పాపములో పడిపోయి సతమతము కాకుండా ఉండాలి అంటే, ఆ పాపాన్ని జయించాలి అంటే నా జీవితానికి కావాలి దేవుడిచ్చే శ్రేష్టమైన సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచాన్ని పాపము నుండి నీకు విముక్తి కలుగుతుంది, పాపము నుండి నీకు విడుదల కలుగుతుంది. దేని ద్వారా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు కలిగి ఉన్న ద్వారా నమ్మి. ఈ సర్వాంగ కవచం గూర్చిన వివరణ మనం తెలుసుకోవడం మనకెంతో అవసరము. కనుక ఈ యొక్క సర్వాంగ కవచం మన యొక్క క్షేమమును కోరుతుంది, మన భద్రతను కోరుతుంది అని మనమందరము తెలుసుకునే క్రైస్తవులముగా, తెలుసుకునే దేవుని యొక్క బిడగా మనమందరం ఉండాలని ప్రభు నామన తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత ఈ సమయం చూడండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొనుట. మొట్టమొదటి చూడండి, రక్షణ శిరస్థానమును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటామా? మనము రక్షణనే స్థిరస్థానాన్ని మనమందరము ధరించుకోవాలి. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, నా జీవితములో దేవుడిచ్చే చూడండి రక్షణనే శిరస్థానమును మనము ధరించుకుంటున్నామా, ధరించుకోలేకపోతున్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. కానీ దేవాతి దేవుడు తన బిడ్డలను ప్రేమించి, తన వారిని ప్రేమించి, తన జనాంగమును ప్రేమించి, తన నమ్ముకున్న బిడ్డలను ప్రేమించి, తన బిడ్డల పైన నమ్మకముంచి నా బిడ్డలు చాలా క్షేమకరంగా ఉండాలి, నా బిడ్డలు ఈ లోకములో దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డ దేని విషయంలో నలిగిపోకూడదు, నా బిడ్డ దేని విషయంలో వారు పడిపోకూడదన్న ఉద్దేశముతో దేవాతి దేవుడు అందరినీ ప్రేమించి తన సర్వాంగ కవచంగా తన రక్షణ శిరస్థానాన్ని దేవుడు మనకిస్తూ ఉండగా
ఈ దినాన రక్షణ శిరస్థానాన్ని మనమందరము ధరించుకోవాలి. మన వస్త్రములలాగా ధరిస్తున్నామో, మన జీవితంలో వస్త్రం ధరించుకోవడం ఎంత ప్రాముఖ్యమో రక్షణ శిరస్థానము ధరించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యము. నా జీవితంలో వస్త్రం ధరించుకోవడము నాకు ప్రాముఖ్యత లేదని వారు ఎవరైనా చెప్పగలరండి? ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్త్రములు ధరించుకోవడము చాలా అవసరత. వస్త్రం ధరించుకోవడము చాలా ప్రాముఖ్యత. వస్త్రములు ధరించుకోనకుండా ఎవరు ఉండబోరు. కనుక మన జీవితంలో మనం కట్టుకుంటున్న వస్త్రానికి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రియారిటీ మనం ఇస్తున్నామో అంతకంటే మరి ఎక్కువగా రక్షణ శిరస్థానాన్ని మనము ధరించుకోవడానికి ప్రియారిటీ ఇచ్చి, ఆయన రక్షణ శిరస్థానాన్ని ధరించుకొని దేవుని యొక్క రక్షణను కలిగి, దేవుని యొక్క రక్షణలో మనమందరం నిలిచి, దేవుని యొక్క రక్షణానందము చేత మనమందరము నింపబడే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగం చూస్తే అక్కడనే 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు రక్షణ శిరస్థానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, రక్షణనే శిరస్థానమును అని చూస్తున్నాం. రక్షణ శిరస్థానమును ధరించుకొనని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన తెలియచేస్తున్న విధానాన్ని మనము పాటించడము ఎంతో అవసరం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే వాటిని మనము పట్టించుకోవడం లేదు, వినడము లేదు. వినకుండా పెడచెవున పెట్టే స్థితిలో మనమందరము ఉన్నాం. అలాంటి స్థితి, అలాంటి విధానాన్ని ఈ దినాన వదిలిపెట్టి వాటికి మనము గుడ్ బై చెప్పి ఈ దినమున మనమందరము దేవుని యొక్క బిడలము, ఆయన ద్వారా మనమందరము రూపింపబడిన వారము గనుక మనమందరము ఆయన యొక్క రక్షణ శిరస్థానాన్ని ఖచ్చితంగా ధరించుకొని, ఆ శిరస్థానమును మనము చేత పట్టుకొని, ఆ శిరస్థానాన్ని ముందు ఉంచుకొని మనం ఆధ్యాత్మికంగా ఎదుగువారముగా ఉండాలి. భక్తిపూర్వకంగా ఎదుగువారముగా ఉండాలి. విశ్వాసములో మనము ఎదుగుతూ అనేకులకు ఆదర్శప్రాయులుగా మనము కనబడే వారముగా ఉండాలి. ఎదగడం అంటే నువ్వు ధనము కలిగి జీవించడము అది ఎదుగుదల కాదు. ఆస్తిపాస్తులు కలిగి ఉండడం అది ఎదుగుదల కాదు. ఈ లోకములో నువ్వు సమస్తం కలిగి ఉండడం ఎదుగుదల కాదు. కానీ నీ ఆత్మీయ ఎదుగుదల అన్నిటికంటే ప్రాముఖ్యము. నీ ఆత్మీయ ఎదుగుదల అన్నిటికంటే ప్రాముఖ్యం. నీ విశ్వాసములో ఎదుగుట ప్రాముఖ్యం, భక్తిలో ఎదగడం ప్రాముఖ్యం. కానీ లోకపరంగా, ధనపరంగా, ఆస్తిపరంగా ఎదగడము అంత ప్రాముఖ్యం కాదు. కానీ నీవు దేవునిలో ఎదగడం, దేవుని సందులో ఎదగడం, ఆయన వాక్యములో ఎదగడమే చాలా ప్రాముఖ్యమైన విషయమని ఎంచుకొని దినదినము మనము ఆయనలో ఎదుగువారముగా ఉండాలి. తర్వాత రెండవ విషయం చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచం. రెండోది ఏంటంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటమ్మా? దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. నువ్వు ధరించుకుంటున్నావా? నీ జీవితంలో వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని నువ్వు ధరిస్తున్నావా? ధరించలేని సోమరిపోతుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీలో నాలో ఉన్న ఆ యొక్క సోమరితనం, నీలో నాలో ఉన్న నిర్లక్ష్యతనాన్ని ఇది నాన్న వదిలి ఖచ్చితంగా
దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఏది వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే మన చేతుల్లో ఉన్న బైబులే. ఈ బైబుల్ ఒక ఆత్మ ఖడ్గముగా ఉంది కనుక ఈ ఆత్మ ఖడ్గాన్ని మనమందరము ధరించుకోవాలి. నువ్వు ధరిస్తున్నావా అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించలేకపోతూ ఉన్నాం కనుక మన చేతుల్లో ఉన్న ఈ యొక్క ఆత్మ ఖడ్గం రెండంచుల పదును గలదిగా ఉంది. ఈ యొక్క ఆత్మ ఖడ్గం ఎటైనా తెగుతుంది, ఎందుకంటే రెండు పక్కల పదును ఉంటుంది గనక అది రెండు విధాలుగా అది తెగుతూ పనిచేస్తూ ఉంది. నువ్వు ఏ కోణం వైపు దేవుని వాక్యం బోధించినా ఆ కోణములో ఆ యొక్క ఆత్మ ఖడ్గం తెంచుకుంటూ పోతూ ఉంది. నువ్వు ఏ కోణములో ఇంకో కోణములో దేవుని వాక్యం బోధించినా మరొక కోణములో ఆ ఆత్మ ఖడ్గం అది తెగుతూ వెళుతూ ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం వాడిగల ఖడ్గము లాంటిదిగా ఉంది కనుక దేవుని వాక్యం చాలా ప్రభావంతో కూడినదిగా ఉంది. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు తప్పులో ఉన్న వారికి దేవుని వాక్యం సూటిగా తగులుతూ ఉంటుంది. తప్పులో జీవిస్తున్న వారికి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. తప్పుల్లో ఉన్న వారికి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంది. గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి నీ జీవితాన్ని మార్చుకుంటే మంచిది, మార్చుకొనకపోతే నీ కర్మ నీవే మరణానికి పాత్రుడైపోతావని ఎరిగి జీవించాలి. కనుక దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంటే చాలా మంది నా గురించే చెప్పారు, లేకపోతే నా గురించే ఈరోజు వాక్యము చెప్పబడింది అని మనం అనుకుంటాం. కానీ నీ గురించి కాదు, కానీ అందరి గురించి దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది. కనుక అందరికీ డౌట్ రాంది నీకు డౌట్ వచ్చిందంటే నువ్వు తప్పుల్లో ఉన్నావు అని తెలుసుకొని నీ తప్పును నీ విధానాన్ని నువ్వు మార్చుకుంటే మంచిది. మార్చుకొనకపోతే మన జీవితంలో తీవ్రమైన నష్టం మనకు వాటిల్లుతుందని మన జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము ధరించుకొని దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. దేవుని వాక్యము చేత మనమందరము కడగబడిన ముత్యములాగా ఈ లోకములో మనము జీవించు వారముగా ఉండాలి. అందుకే దైవ వాక్యము చూడండి, అక్కడ చూస్తే అంటాడు చూడండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. కనుక నా జీవితములో వాక్యం అనే ఆత్మ ఖడ్గం నువ్వు ధరించుకోలేని స్థితిలో నువ్వుండి నీవు ఇంకా భూ సంబంధమైన వాటిని నెరవేరుస్తున్నావు, ఇంకా శరీర సంబంధమైన వాటిని నెరవేరుస్తున్నావు. వాటిని నెరవేర్చకుండా నువ్వు ఉండాలి, వాటి జోలికి నువ్వు వెళ్లకుండా ఉండాలి, అవి నీ దరిదాపుల్లోనికి రాకుండా ఉండాలి అంటే నాలో దేవుని యొక్క ఆత్మ ఖడ్గం అనేది నిలవాలి. దేవుని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే అదే మనకు భద్రత, అదే మనకు క్షేమము అని మనమందరము యోచించు వారముగా ఉండాలి. తర్వాత మూడవ విషయం చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచం. మూడవ సర్వాంగ కవచం ఏమిటంటే విశ్వాసం అనే డాలును మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటమ్మా? విశ్వాసమును డాలు మనము ధరించుకోవాలి. చూడండి, ఈ డాలు దేనికి ఉపయోగిస్తారు అనేది మనం ఆలోచిస్తే, సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులను జయించుటకు డాలును ఒక చేత పట్టుకుంటారు, మరొక చేత కత్తిని పట్టుకుంటారు. శత్రువు వేసే బాణము సైనికులు తగలకుండా డాలును ఏం చేస్తాడంటే చేత పట్టుకుంటాడు, తర్వాత ఒక చేత కత్తిని పట్టుకుంటాడు. కనుక శత్రులు వేసే బాణము మీదికి దూసుకొస్తున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సైనికుడు ఆ డాలును ఏం చేస్తాడంటే
అడ్డు పెడతాడు. అడ్డు పెడితే ఆ బాణం అతను తగలకుండా ఆ డాలుగు తగిలి ఆ బాణము ఎనికి వెళ్ళిపోయేదిగా ఉంటుంది. అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసం అనే డాలు మనకు చాలా అవసరం. ఎందుకంటే మన మీద కూడా అపవాది అనేవాడు, దుష్టుడు అనేవాడు మన మీద అగ్ని బాణాలను విసురుతూ ఉంటాడు. అగ్ని బాణాలు విసురుతూ ఉన్న సమయంలో నువ్వు విశ్వాసం అనే డాలును గాన నీవు చేత పట్టుకొనకపోతే దుష్టుడు వేసే అగ్ని బాణాలకు నీవు ఆహుతి అయిపోతావు. దుష్టుడు వేసే ఆ బాణాలకు నీవు కాలిపోతావు. కనుక కాలిపోకుండా ఉండాలి. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పాలి. అగ్ని బాణాలను ఎదుర్కోవాలి అంటే నీకు నాకు కావాలి విశ్వాసం అనే డాలు మనకు కావాలి. ఆ డాలును గాని ధరించుకుంటే చాలు. అపవాది ఏ కుయుక్తులు పండినా, అపవాది ఎంత బలమైన బాణములు నీ మీదకి విసిరినా విశ్వాసం అనే డాలును గాని అడ్డు పెట్టేతే ఆ యొక్క అపవాది యొక్క బాణాలన్నీ కూడా లయమైపోతాయి. ఆ బాణాలన్నీ కూడా ఆరిపోతాయి అని మనమందరము గుర్తెరిగి నా జీవిత విధానములో ఒకవేళ ఇంతవరకు విశ్వాసం అనే డాలును పట్టుకోలేక నీవు నేను అపవాది వేసే ప్రతి అగ్ని బాణానికి లొంగిపోయి భయపడి నువ్వు కృంగిపోతూ ఉంటే ఇది నాన్న కృంగిపోకు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకో, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకో. అలాగే విశ్వాసమైన డాలును ధరించుకుంటే చాలు. వాడు నీ నుండి నా నుండి దూరముగా వెళ్ళిపోతాడు. వాని కుయుక్తులు మన దగ్గర చెల్లవు. వాడేసే బాణాలను ఆర్పే శక్తి దేవుడు మనకిస్తాడని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడనే 6వ అధ్యాయము 16వ వచనము. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొని, ఏం పట్టుకోవాలంటమ్మా? విశ్వాసం అనే డాలును పట్టుకోండి అంటున్నాడు. కనుక విశ్వాసం అనే డాలు పట్టుకొని దేవుడు సెలవిస్తూ ఉంటే మనము ఆ విశ్వాసమైన డాలును పట్టుకోలేక లోకములో ఉన్న పాపాన్ని పట్టుకొని పాకులాడుతూ ఉన్నాం. అవిశ్వాసమును పట్టుకొని పాకులాడుతున్నాం. అభక్తిని పట్టుకొని మనం పాకులాడుతున్నాం. భక్తిహీనత జీవితం పట్టుకొని పాకులాడుతూ మనం జీవిస్తున్నాం. అది సరైన జీవితం కాదు. అది సరైన క్రైస్తవ విధానము కాదు. గనక ఆ విధానానికి ఈ దినాన మనమందరము కూడా ఫుల్ స్టాప్ చెప్పి ఖచ్చితంగా నీవు నేను కూడా చూడండి విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనకు కలిగే ప్రయోజనం ఏమిటో చూడండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చూడండి, దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటినీ ఆర్పాలి అంటే, ఆర్పుటకు మన శక్తివంతులు కావాలి అంటే మనం ఏం చేయాలంటన్నా విశ్వాసం అనే డాలును మనము పట్టుకోవాలి. పట్టుకుంటే చాలు. వాడు వేసే అగ్ని బాణాలను ఆర్పే శక్తి నువ్వేం పొందుకుంటావు? దేవుని ద్వారా ఆర్పే శక్తిని పొందుకుంటావు. కానీ విశ్వాసం డాలు పట్టుకొనకపోయావనుకో వాడేసి అగ్ని బాణాలకు నువ్వు కాలిపోతావు. గనక దాన్ని ఆర్పే శక్తి నీకు రావాలి. దాన్ని తొక్కే శక్తి రావాలి అంటే నా జీవితంలో విశ్వాసం అనేది అవసరము. విశ్వాసం అనే డాలును పట్టుకోవడము చాలా అవసరం అని ఎరిగి పట్టుకొని జీవించే వారముగా మనమందరము ఉండాలి. తర్వాత చూడండి, 4వ విషయం చూడండి. దేవుడిచ్చు సర్వాంగ కవచం నీతి అను మైమరుపును మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటక్క? నీతి అను మైమరుపును మనము ధరించుకోవాలి. నువ్వు ధరించుకుంటున్నావా? నీతి అనే మైమరుపును ధరించుకుంటున్నావా లేదని ఒక్కసారి మనము పరీక్షించుకొని వారముగా ఉండాలి, పరిశోధించుకోవాలి. ఎన్ని రోజులు పరిశోధించుకున్నా, ఎన్ని రోజులు పరీక్షించుకున్నా మన జీవితం మనకే అర్థం కావడం లేదు. అర్థమవుతుందా? మన జీవితం మనకు అర్థమవుతే లోకపరంగా ఎవడు కూడా జీవించరు.
మన జీవితం మనకే అర్థం కావడం లేదు గనక ఎలా పడితే అలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతుకుతే అలా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. అది సరైన జీవితం కాదు గనక నువ్వు దేవుని ఎరిగి ఉంటే చాలు, అది నీ జీవితం ఏమిటో నీకే అర్థమవుతుంది. నువ్వు దేవుని ఎరగకపోతే నీ జీవితం నీకు అర్థము కాదు, నీ కుటుంబం నీకు అర్థము కాదు. కనుక దేవుని అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు అన్నీ కూడా అర్థం చేసుకుంటావు. దేవుని తెలుసుకున్నావు అనుకో, అన్నిటిని కూడా నువ్వు తెలుసుకుంటావని ఎరిగి ఈ దినం నుంచి మనం దేవుణ్ణి ఖచ్చితంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయనను తెలుసుకొని, మన దేవుడు నీతి కలిగిన వాడు గనక మనము కూడా నీతనే మైమరుపును మనమందరము ఖచ్చితంగా ధరించుకుందాం. కనుక ధరించుకోవడం మన జీవితానికి చాలా అవసరమై ఉన్నది. చూడండి, వ్యర్థమైన వాటిని ధరిస్తున్నాము కానీ అవసరమైన వాటిని మనము ధరించుకోలేకపోతూ ఉన్నాం. ఆభరణాలు ధరిస్తున్నాం, బంగారం ధరిస్తున్నాం, అలాగే వడ్డానం ధరిస్తూ ఉన్నాం, రకరకాలైన వాటిని ధరిస్తున్నాం. ఎందుకంటే అందము కొరకు, మనుషుల మెప్పు కొరకు. మనుషులు ఇంత బంగారం ధరించారా అనిపించుకోవాలని మనుషుల మెప్పు కొరకు ఏమేమో ధరించేవారు చాలా మంది ఉన్నారు. స్త్రీల్లో ఉన్నారు, పురుషుల్లో కూడా చాలా మంది ఉన్నారు. తమకున్న వాటిని కనపరుచుకోవాలని, తమకున్న వాటిని చూపించాలని చాలా మంది ఆతృత పడేవారు చాలా మంది ఉన్నారు. ఒకానొక ఊర్లో చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. ఒకానొక ఊర్లో ఒక వ్యక్తి తన కుటుంబంలో ఉన్న ముగ్గురికి 3 వస్తువులు తీసుకొచ్చాడంట. ఒకటి తనకు వాచ్ తీసుకొచ్చుకున్నాడంట. ఏం తెచ్చుకున్నాడమ్మా? మంచి వాచ్ని కొనుక్కొచ్చుకున్నాడంట. తర్వాత భార్యకు బంగారు గాజులు కొనుక్కొచ్చాడంట. ఏం కొనుక్కొచ్చాడమ్మా? బంగారు గాజులు తీసుకొచ్చాడంట. తర్వాత కూతురుకు ఒక బంగారు ముక్కు రాయి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన సమయంలో వారు సంబరపడిపోతూ ఉన్నారు. నేను వాచ్ని కొనుక్కున్నాను, నా భార్యకు బంగారు గాజులు తీసుకొచ్చాను, నా కూతురుకు బంగారు ముక్కురని తీసుకొచ్చానని వారు అందరూ కూడా కుటుంబ సభ్యులు సంబరపడుతున్నారు. కనుక ఇది మనకు మాత్రం తెలుసు కదా, జనానికి తెలుసాలంటే ఏం చేయాలని వారు ఆలోచన చేసుకున్నారు. అయ్యగారు ఒక పంచాయతీలో కూర్చున్నాడంట. పంచాయతీలో కూర్చొని పంచాయతీ తెంచుతూ ఉంటే భార్య అన్నదంట అక్కడ బయట నిలబడి మీ నాన్నను పిలిచని ఇలా గాజులు ఊపుతుందంట. ఏమంటుందమ్మా? మీ నాన్నను పిలిచే అని గాజులు గట్టి గట్టి ఊపుతుందంట. అంటే ఎందుకు ఊపుతుంది? గాజులు అందరూ చూడాలనే ఉద్దేశంతో మీ నాయనను పిలిచే, మీ నాయన పిలిచే కూతురుతో గాజులు ఊపుతూ చెబుతూ ఉందంట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? తన ముక్కు రాయి చూపించాలని నానా అమ్మ పిలుస్తుంది, నానా అమ్మ పిలుస్తుంది అని తల ఊపుతా ఉందంట. ఆయన ఏం చేస్తుంది తెలుసా? తన వాచ్ చూడాలని వస్తా తర్వాత వస్తా అని చెప్పు, పంచాయతీలు ఉన్న తర్వాత వస్తా అని చెప్పు అని చెప్తున్నాడంట. కారణం తన వాచ్ కూడా జనమంతా చూడాలని వారు ప్రయత్నించారంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తన వాచ్ని ఆయన కనపరుచుకున్నాడు, తన బంగారు గాజులు తమకున్నాయని సొసైటీకి ఆమె కనపరుచుకున్నది. కూతురు కూడా నేనేం తక్కువనా అని నాకు కూడా ముక్కు రాయి ఉందని ఆమె కూడా అనేకులకు కనపరుచుకున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వస్తువులను కనపరుచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకు ముందుంది ఏ పండుగ ఉందమ్మా? క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ రాబోతుంది. మన క్రిస్మస్కి ఇప్పుడే ప్లాన్ వేస్తూ ఉంటాం. ఎలాంటి చీర కొనాలి, ఎలాంటి బట్టలు కొనాలి, లేకపోతే ఎలాంటి బంగారు కొనాలి అని ఇప్పటి నుంచే మనం మాస్టర్ ప్లాన్లు వేస్తూ ఉంటాం. ఈ దాంట్లో మాత్రం మనం చాలా మాస్టర్ ప్లాన్లు వేస్తుంటాం. కానీ మన భక్తులు ఎలా ఎదగాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, దేవుళ్ళలో ఎలా ఎదగాలనే ప్లాన్స్ మనకు లేవు. ఇవైతే ఉన్నాయి. క్రిస్మస్ వస్తుంది, ఏం చేయాలి, మన ఇంటికి ఏ రంగు కొడితే బాగుంటుంది, మన ఇంటి పైన ఏ స్టార్ కడితే బాగుంటుంది,
లేకపోతే మన ఇంటిలో వంటకాలు ఏం చేసుకుంటే బాగుంటాయని నెలకు పూర్వమే మనమందరము ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటాం. అది మనకు ముఖ్యం కాదు, కానీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా ముఖ్యమే. కానీ అంతకంటే ముందు క్రీస్తుని కలిగి జీవించడం, క్రీస్తులో ఎదగడం, క్రీస్తుని కలిగి ఉండడమే మన జీవితానికి చాలా ప్రాముఖ్యత అని మనమందరము ఎరిగి మనమందరము కూడా నీతనే మైమరుపును మనము అందరము ఖచ్చితంగా ధరించుకోవాలి. మైమరుపు అంటే మీరు మతిమరుపు అనుకోనేరు, అంతేనమ్మా? మైమరుపు అంటే మతిమరుపు అనుకుంటున్నారా? చెప్పండి. మైమరుపు అంటే మతిమరుపు లేదు సార్ అంటున్నా, అందుకే మాకు మతి లేదు సార్ అంటారా? కాదు. మైమరుపు వేరే, చెప్పండి. మైమరుపు వేరే, మతిమరుపు వేరే. మతిమరుపు అంటే మర్చిపోవుట, మైమరుపు అంటే ధరించుకొనడం అని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము నీతనే మైమరుపును మనమందరము ధరించుకొని వాటిని కలిగి మనమందరము బ్రతకడం మన జీవితానికి చాలా అవసరత. అందుకే చూడండి 14 వచనం, 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకొనుడి. ఏం తొడుక్కోవాలంటమ్మా? నీతి అనే మైమరుపును మనం తొడుక్కోవాలి. ఒక మాట చూడండి, మనము స్నానం చేసి వస్త్రం ధరిస్తాం, ఉతికిన వస్త్రాలు ధరిస్తాం. ధరించిన తర్వాత 1 రోజు 2 రోజుల్లో ఆ వస్త్రాలు మన పై మీద ఉంచుకుంటాం. తర్వాత అవి మాసిపోతాయి. మాసిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? స్నానం చేసిన తర్వాత మరలా మాసిపోయిన వస్త్రాలే, విడిచిన వస్త్రాలు ధరిస్తామండి? చెప్పండి, ధరిస్తామా? చెప్పాలి. ధరిస్తారా మీరు? ధరించము. ఎవరు ధరించరు. మరలా ఉతకబడిన వస్త్రాన్ని మనము ధరిస్తాము. అలాగే మన జీవితంలో ఒకవేళ నువ్వు తెలుసో తెలియక పాపము చేసి నీ ఆత్మకు ఒక చూడండి మలినం అనేది పట్టి ఉంటే, నీ ఆత్మ మలినం పట్టిన ఆత్మగా ఉంటే ఆ ఆత్మను నువ్వు నేను కూడా దేవుని నామమున మలినం పట్టిన ఆత్మను విడిచిపెట్టి మరల మనం ఏం ధరించుకోవాలి? నూతనమైన ఆత్మను ధరించుకోవాలి. మలినం పట్టిన ఆత్మను విడిచిపెట్టి నూతనమైన ఆత్మను ధరించుకోవాలి. కనుక ఇడిచిన వస్త్రాన్ని ఎలాగైతే మరలా మనం ధరించకుండా ఉంటామో, మరల పట్టిన ఆత్మను మరలా ధరించుకోకుండా మరల పట్టిన ఆత్మను ప్రభు నామమున వదిలిపెట్టి నూతనమైన ఆత్మను ధరించుకొని నూతనమైన మార్గములో ప్రయాణిస్తూ నూతనమైన మన ప్రభువును మనం వెంబడిస్తూ నీవు నేను కూడా దేవునిలో మనమందరము స్థిరపరచబడి నీతన మైమారుపును మనము ఖచ్చితంగా తొడుగుకొని ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడు వారముగా ఉండాలి. తర్వాత 5 చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచం సత్యం అనే దట్టిని మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటన్నా? సత్యం అనే దట్టి మనమందరము ధరించుకొని వారముగా ఉండాలి. కనుక మనము చూడండి, మనమందరము గమనించాలి, సత్యం అనేది మనకు చాలా అవసరం. మన దేవుడు సత్యవంతుడు గనక అందుకే సత్యమైన దట్టిని ధరించుకోండి అని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు గనక ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన మాట మేరకు సత్యమైన దట్టిని మనము ఖచ్చితంగా ధరించుకుని వారముగా ఉండాలి. అక్కడనే చూడండి 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని, చూడండి మీ నడుమునకు అని చూస్తున్నాం. కనుక మన నడుముకు ఏం బిగిస్తాము మనకు తెలుసు. ఒకవేళ చూడంండి పురుషులు బెల్ట్ ధరిస్తారు లేదండి? ధరిస్తారు. ఎందుకు ధరిస్తారు అంటే ఒకవేళ పాయింట్ లూజ్గా ఉంటే ఆ పాయింట్ బిగు కొరకు లేకపోతే స్టైల్ కొరకు బెల్ట్ను ధరిస్తారు. కనుక ఎందుకు ధరిస్తారంటే నడుముకు బిగింపు ఉండాలనే దానికి బెల్ట్ను ధరించేవారు ఉన్నారు. అలాగే మన జీవితంలో మన నడుముకు కూడా సత్యం అనే దట్టిని మనము ధరించుకోవాలి.
కనుక నా నడుముకు సత్యమైన దట్టిని మనం ధరిస్తున్నామా, లేని వారముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకొని నా నడుముకు సత్యమైన దట్టి కట్టుకుంటే నీవు నిటారుగా నిలబడతావు. సత్యమైన దట్టిన నడుముకు నువ్వు ఒకవేళ నువ్వు ధరించుకుంటే నువ్వు కృంగిపోవు. సత్యమైన దట్టి నువ్వు ధరించుకుంటే నీవు పడిపోకుండా నీవు నిలవగలుగుతావని ఎరిగి, సత్యం దట్టిన నడుముగాను బిగించుకొనకపోతే నువ్వు కృంగిపోతావు, పడిపోతావు, నువ్వు దిగజారిపోతావు. గనక ప్రియ నేస్తమా, ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడలారా, నా జీవితంలో మనము నిటారుగా ఉండాలి. మన జీవితంలో మనం తలెత్తుకుని వారుగా ఉండాలి. మన నడుము చక్కగానే ఉండాలి. మన నడుము వంగిపోకుండా ఉండాలి. అంటే నా జీవిత విధానములో సత్యమని దట్టి మన నడుముకు మనము కట్టుకొని ధరించుకొని జీవించడము, బ్రతకడం ఎంతో అవసరము, ఆవశ్యకత అని మనమందరము ఎరిగి మనమందరము జీవిద్దాం. మనము జీవిస్తున్న కాలములో చూడండి, మంచి చెడు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ చెడుకు మనము లోను కాకుండా మంచి వాటికి మనము లోను వారుగా ఉండాలి. లోకములో ఉన్నవారు మంచి రోజులు చూస్తున్నారు, చెడ్డ రోజులు చూస్తున్నారు. ఏ కార్యం తలపెట్టాలన్నా చెడ్డకు సంబంధించిన రోజున ఎవరు కూడా కార్యం తలపెట్టరు. మంచి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజే కార్యమును తలపెట్టు వారిగా ఉంటారు. ఏది మంచి రోజు అంటే నువ్వు మంచి మనసుతో ఏదైతే ప్రారంభిస్తావో అదే మంచి రోజు. కానీ చెడు తలంపుల్లో నువ్వు ఉన్నావనుకో అన్ని రోజులు నీకు చెడ్డవే అని మనం జ్ఞాపకం చేసుకొని, కనుక రాబోతున్న కాలములో, రాబోతున్న ఆ యొక్క క్రిస్మస్ దినాల్లోనికి మనమందరము వెళ్ళబోతున్నాం. గనక వెళ్ళబోతున్న మనమందరము కూడా దేవుడిచ్చి సర్వాంగ కవచాలను మనము ఖచ్చితంగా మనం ధరించుకుందాం. ధరించుకొని చేత పట్టుకొని రాబోతున్న క్రీస్తు యొక్క జన్మదినాన్ని బహు పవిత్రముగా ఆత్మీయంగా ధరించుకుందాం. వస్త్రం ధరించుట కంటే ఎక్కువగా వీటిని ధరించుకొని ప్రభులో మనము స్థిరపరచబడి ఆయన యొక్క పునరుత్థాన సాక్షిగా, ఆయన యొక్క జన్మ సాక్షిగా మనమందరం ఉంటూ దేవుని యొక్క ఆనందం, క్రిస్మస్ సంతోషాన్ని పొందుకుంటూ గొప్ప నిరీక్షణ, ఆశాభావంతో జీవిస్తూ దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా, ఆయన దాసురాలుగా మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధి, తన ఆశీర్వాదం, తన జీవితాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవా నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాక్కును బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య ప్రకారముగా జీవించే కృపను, భాగ్యమును మాకు అందరికి అనుగ్రహించి మమ్మలను బలపరిచి స్థిరపరచుము. ఆత్మదేవా, ఘనమైన దేవా నీకు స్తోత్రాలని